నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. కొంతమంది హీరోలు సినిమాల్లో పాత్రలు పోషిస్తారు, అవి అక్కడి వరకే సమాప్తమవుతాయి. కానీ కొంతమంది హీరోలు వాళ్ళు చేసిన పాత్రలు చరిత్రలో నిలిచిపోతాయి. అందులో ఎప్పుడు మొదటి వరుసలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకునే సినిమా అల్లూరి సీతారామరాజు. కృష్ణ గారు ఎంత ప్రాణం పెట్టారో ఆ సినిమాకి, అప్పటి స్వాతంత్ర పోరాటానికి సంబంధించి అనేక ఘట్టాలు కావచ్చు, బ్రిటిష్ కాలంలో మన వాళ్ళపైన జరిగిన అకృత్యాలు కావచ్చు, ప్రతి ఒక్కరి కళ్ళకు కట్టినట్టు చూపించేసి ప్రతి ఒక్కరి హృదయాన్ని కావచ్చు, పోరాట పటిమ కావచ్చు ఎలా ఉంటుందో మనందరికీ అసలు ససాక్ష్యంగా చూపించారు. అల్లూరి సీతారామరాజు సినిమా వచ్చి 50 ఏళ్ళు గడిచినా ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటున్నాము అంటే దట్ ఈజ్ సూపర్ స్టార్ కృష్ణ గారు. ఆ సినిమా విశేషాలు మరొకసారి మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతున్నాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలో మరిన్ని అద్భుత విశేషాలు మీకోసం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య. నిజంగా ఎంతమంది ఆ తర్వాత చిన్న చిన్న రోల్స్లో చేసిన అల్లూరి సీతారామరాజు గారు అని అంటే ఆ నిజమైన మన్యం వీరుడు ఎంత గుర్తొస్తారో, ఆ తర్వాత ఎవరి మదిలో అయినా టక్కన మెదిలేది మన సూపర్ స్టార్ కృష్ణ గారు. ఏంటి ఇంతలా నిలిచిపోవడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే మీరేం చెప్తారు? కృష్ణ గారి దీక్ష, పట్టుదల, అంకిత భావం ఇవి ఆ పాత్రని అజరామరంగా మన హృదయాల్లో, తెలుగు వాళ్ళ హృదయాల్లో నిలిపాయి అంటే అది అతిశయోక్తి లేదు. ఎందుకంటే అప్పటికి 1950 దశకంలో అప్పటికి ఎన్టీ రామారావు గారు అగ్గిరాముడు అని ఒక సినిమా చేశారు. పక్షిరాజ శ్రీరాములు నాయుడు గారి దర్శక నిర్మాతగా చేసిన సినిమాలో అందులో బుర్రకథ నాజర్ గారు వాళ్ళు, అల్లూరి సీతారామరాజు గారి బుర్రకథ ఉంటుంది. అది విన్న రామారావు గారికి ఏమనిపించిందంటే అల్లూరి సీతారామరాజు గారి కథాంశంతో సినిమా తెరకెక్కించాలని రామారావు గారు స్క్రిప్ట్ తయారు చేయించుకున్నారు. పడాల రామారావు గారిని అల్లూరి సీతారామరాజు గారి మీద పరిశోధన చేసినటువంటి ఒక రచయిత చేత వారిని పిలిపించుకొని రామారావు గారు స్క్రిప్ట్ తయారు చేయించుకున్నారు. అల్లూరి సీతారామరాజు, విప్లవ జ్యోతి, అల్లూరి సీతారామరాజు పాటల రికార్డింగ్ కూడా జరిగింది. 2 పాటలు రికార్డ్ చేశారు రామారావు గారు. చేసిన తర్వాత ఎప్పటికప్పుడు ఈ సినిమా తీస్తాను, త్వరలో తీస్తాను, ఈ సినిమా తర్వాత నిర్మిస్తాను అని అంటూ ఉండేవారు రామారావు గారు. ఆ సమయంలో తాతినేని ప్రకాశ్రావు గారు కూడా అల్లూరి సీతారామరాజు గారి కథని తెరకెక్కించాలి, చరిత్రని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు గారితో తెరకెక్కించాలని ఆయన స్క్రిప్ట్ తయారు చేసుకున్నారు. అది కార్యరూపం దాల్సలా. ఆలు మగులు అనే సినిమాలో 58 అనుకుంటా, 1950లో జగ్గయ్య గారు మొట్టమొదటిసారి మనకు అల్లూరి సీతారామరాజు గారు తెర మీద కనిపించిన తెలుగు సినిమా నటుడు జగ్గయ్య గారు. ఆలు మగల్ సినిమాలో ఒక అంతర్నాటకంలో జగ్గయ్య గారు అల్లూరి సీతారామరాజు గారి పాత్రలో కనిపించారు. కనిపించి ఆయన జగ్గయ్య గారికి ఆ పాత్రకు వచ్చినటువంటి పేరు ఏదైతే ఉందో జగ్గయ్య గారికి బాగా నచ్చి జగ్గయ్య గారు, గుమ్మడి గారు కలిసి జగ్గయ్య గారు అల్లూరి సీతారామరాజు, గుమ్మడి గారు రూథర్ఫర్డ్గా 6 గ్రామఫోన్ రికార్డులు విడుదల చేశారు వాళ్ళ వాయిసెస్తో. అల్లూరి సీతారామరాజు గారు జగ్గయ్య గారు, గుమ్మడి గారు ఏమో రూథర్ఫర్డ్ పాత్రలు అనమాట. అవి విపరీతంగా అమ్ముడుపోయాయి అనమాట. ఇది 1959. ఆ తర్వాత రామారావు గారు ఇదిగో ఇప్పుడు తీస్తాను, అదిగో అప్పుడు తీస్తాను అనేటటువంటివి జరుగుతుండేవి. రామారావు గారు గెటప్ వేసుకుని స్టిల్స్ కూడా, మేకప్ టెస్ట్ కూడా చేసేసారు. గెటప్ టెస్ట్ అయిపోయింది రామారావు గారు. అవి చక్రపాణి గారికి కినిమా అని ఒక పత్రిక ఉండేది, అందులో ఆ స్టిల్స్ పబ్లిష్ అయ్యాయి. స్టిల్స్ ప్రింట్ అయ్యి బయటకు వచ్చినాయి. రామారావు గారు అప్పటి 50sలో రామారావు గారు అల్లూరి సీతారామరాజు గెటప్లో ఉన్నటువంటి స్టిల్ ఇవాళకి అందుబాటులో ఉంది. స్టిల్ అది రామారావు గారు అప్పుడు రామారావు గారు చేసుకున్నటువంటి గెటప్ స్టిల్, మేకప్ స్టిల్ అన్నమాట. కానీ రామారావు గారు మీ దగ్గర ఇప్పుడు స్టిల్ అంటే ఇప్పుడు మా ప్రేక్షకులకి అల్లూరి సీతారామరాజుగా అప్పుడు ఎన్టీఆర్ గారికి కృష్ణ గారి గెటప్ రెండు మనం చూపించబోతున్నాం. ఆ స్టిల్ ఉందండి. ఓకే. తర్వాత ఏంటంటే రామారావు గారు ఇంకా దెర్ ఆర్ సో మెనీ కమిట్మెంట్స్. ఆయన శ్రీకృష్ణ పాండవ్యం, సీతారామ కళ్యాణం ఇవన్నీ పెట్టేసుకునేటప్పటికీ అది ఆలస్యం అయిపోయింది. 1968లో ఏమైందంటే అసాధ్యుడి సినిమాలో వి రామచంద్రరావు గారి దర్శకులు కృష్ణ గారి చేత ఒక అంతర్నాటకం అల్లూరి సీతారామరాజు పాత్ర వేయించారు. అది అందరూ కృష్ణ గారిని చాలా బాగున్నావు అని అందరూ కృష్ణ గారిని పొగిడారు. కృష్ణ గారు ఏం చేశారంటే రామారావు గారి గెటప్ ఏదైతే ఉందో, ఆ స్టిల్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకుని కాస్ట్యూము, గెటప్, మేకప్ డిజైన్ చేయించుకున్నారు. ఇక్కడ చాలామందికి తెలియదు ఈ విషయం. ఓకే. వాస్తవానికి పోలీస్ రికార్డ్స్, అప్పటి బ్రిటిష్ పోలీస్ రికార్డ్స్లో అల్లూరి సీతారామరాజు ఎలా ఉంటాడంటే కాకి నిక్కరు, పైన అంగవస్త్రం కాషాయ వర్ణంలో ఉన్నటువంటి ఒక అంగవస్త్రం ఉండేది, కాకి నిక్కరు, విల్లు ఉండేది, అమ్ముల పొదితో వచ్చేవాడని చెప్పి పాదుకలు ఉండేవి. యోగి అనమాట. వాస్తవానికి ఒక యోగి యుద్ధవీరుడు కావడం, ఒక యుద్ధవీరుడు యోగి కావడం మనకి ఒక అల్లూరి సీతారామరాజు గారి విషయంలోనే జరిగింది.
అనేది పోలీస్ రికార్డ్స్లో ఉన్నటువంటి ఆయన రూపురేఖలను వాళ్ళు వర్ణించినటువంటి విధానం అదనమాట. కానీ యోగి అంటున్నారు కాబట్టి, సన్యాసి, సర్వము పరిత్యజించినటువంటి సన్యాసి అంటున్నారు కాబట్టి ఎన్టీ రామారావు గారు ఏం చేశారంటే మొత్తం కాషాయాంబరధారి అయినటువంటి పాత్రని, ఆ గెటప్ని రామారావు గారు రూపొందించుకున్నారు. అదే కృష్ణ గారు అనుసరించారు. ఇక్కడ అనుసరించిన తర్వాత కృష్ణ గారిని ఒక్కసారి కృష్ణ గారు చూసుకున్న తర్వాత తెర మీద ఆయన్ని చేస్తే మనం అల్లూరి సీతారామరాజు చెయ్యాలి అని కృష్ణ గారి మనసులో బాగా బలంగా ముద్రించుకుపోయింది. ముద్రించుకుపోయిన తర్వాత పరిశోధన మొదలుపెట్టారు. రామారావు గారు చేద్దాం అనుకుంటున్నారు, రామారావు గారి దగ్గర స్క్రిప్ట్ ఉందన్న విషయం కృష్ణ గారికి తెలుసు. వీళ్ళు కొంత పరిశోధనని మొదలుపెట్టారు. ఆయన, వారి సోదరులు హనుమంతరావు గారు, అట్లాగే కృష్ణ గారికి ఆస్థాన రచయితలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరితో కలిసి దీనికి సంబంధించినటువంటి కృష్ణ గారు 1968, 69, 70, 71, 72 5 సంవత్సరాల కాలంలో, ఇది కృష్ణ గారి అభిమానులకు కూడా తెలుసో తెలియదో విషయం, 5 సంవత్సరాల కాలంలో ప్రతిరోజు అల్లూరి సీతారామరాజు పాత్ర గురించి 1 గంట అయినా ఆలోచించారు. ఆయన ప్రతిరోజు ఆలోచించారు. కాబట్టి మీకు ప్రాణప్రతిష్ఠ చేశారు ఆ పాత్రకాయ. ప్రతిరోజు 1 గంట అయినా ఆలోచించి పూర్తిగా సమాచారం అంతా వీళ్ళకి అందిన తర్వాత ఆయన అల్లూరి సీతారామరాజు గారు ఎక్కడెక్కడ పర్యటించారు, ఎక్కడెక్కడ ఆయన మన్యం వీరుడిగా, ఎక్కడెక్కడ ఏ మన్యం నుంచి ఆయన ఎటువంటి పోరాటం చేశాడు, గెరిల్లా తరహా యుద్ధాలు చేశాడు అనమాట ఆయన. వాటిని అన్నింటినీ అధ్యయనం చేసిన తర్వాత ఏంటంటే అప్పుడు త్రిపురనేని మహారథి గారిని పిలిచి, ఆస్థాన రచయిత లాంటి త్రిపురనేని మహారథి గారు, అప్పటికి దేవుడు చేసిన మనుషులు లాంటి ఒక అద్భుతమైన సినిమా రాశారు. ఆరుద్ర గారిని పిలిచారు, ఆ పాటలు రాయమన్నారు. తర్వాత ఆదినారాయణరావు గారిని సంగీత దర్శకుడు అనుకున్నారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంది. త్రిపురనేని మహారథి గారికి ఇచ్చేశారు. ఇచ్చేసి మీరే రాయాలంటే ఒక క్లైమాక్స్ తప్ప మిగతాదంతా నేను రాస్తాను, రాసి వినిపిస్తాను. వి రామచంద్రరావు గారే దర్శకులు. అసాధ్యుడి సినిమాలో కృష్ణ గారిని మొట్టమొదట తెర మీద అల్లూరి సీతారామరాజు పాత్రలో ఏ దర్శకుడైతే కృష్ణ గారిని చూపించారో ఆ దర్శకులే ఇక్కడ మళ్ళీ అల్లూరి సీతారామరాజుకి ఆయనే దర్శకులు. ఓరుగంటి రామచంద్రరావు గారు ఆయన పేరు. దేవుడు చేసిన మనుషులు ఆయనే, గంగామంగ ఆయనే. కృష్ణ గారితో 11 సినిమాలు డైరెక్ట్ చేసినటువంటి డైరెక్టర్. అసాధ్యుడు వాస్తవానికి కృష్ణ గారి 12వ సినిమా. ఈ 6 ఏళ్ల కాలంలో కృష్ణ గారు 100 సినిమాలకు చేరువైపోయారు. అల్లూరి సీతారామరాజు 100వ చిత్రం. స్కోప్లో తీయాలి, వీసర స్వామి గారు ఛాయాగ్రహణం వహించాలి, ఇట్లా అన్నీ అనుకున్న తర్వాత రామారావు గారికి తెలిసింది. రామారావు గారికి తెలిసిన తర్వాత రామారావు గారు కృష్ణ గారిని పిలిపించుకున్నారు. పిలిపించుకొని, కృష్ణ అది చాలా డ్రై సబ్జెక్టు, మీరు చాలా ఖర్చు పెట్టి తీస్తున్నారని తెలిసింది, మీరు డ్రాప్ అయితే బాగుంటుందన్నారు రామారావు గారు నమ్మగర్భంగా. కృష్ణ గారికి అర్థమైపోయి కృష్ణ గారు ఏమన్నారంటే, అన్నగారు మీరు ఇప్పటికిప్పుడు మీరు తీస్తానంటే నేను డ్రాప్ అవుతా, మీరు ఇప్పటికిప్పుడు మీరు విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు తీస్తానంటే నేను డ్రాప్ అయిపోతాను, లేదు అంటే నాకు ఈ పాత్ర మీద మక్కువ ఉంది, చేయాలని ఉంది, నా 100వ సినిమాగా చేయాలని ఉంది, మీరు ఇప్పటికిప్పుడు తీస్తానని ప్రకటించండి, మీ ప్రకటన కోసం ఎదురు చూస్తాను కృష్ణ గారు చెప్పి వచ్చేసారు. రామారావు గారు ప్రకటించకపోయేటప్పటికీ కృష్ణ గారు ఆయన ప్రయాణాన్ని ఆయన మొదలుపెట్టారు. జ్యోతి పిక్చర్స్ కేసీ శేఖర్ బాబు గారు, డిఎల్ నారాయణ గారు, దేవదాస్ సినిమా తీసినటువంటి డిఎల్ నారాయణ గారు, ఆయన శోభన్ బాబు గారితో అల్లూరి సీతారామరాజు చేయాలని ఆయన చాలా హోంవర్క్ చేశారు. ఆ ఫైల్ తీసుకొచ్చి కృష్ణ గారికి ఇచ్చారు. ఆయన శోభన్ బాబు గారితో తీస్తున్నామని డిఎల్ నారాయణ గారు ప్రకటించారు. అప్పటికి అట్లాంటిది కృష్ణ గారి పట్టుదల చూసి ముచ్చట పడిపోయి, నాకు ఇప్పుడు ఆర్థికంగా నేను బలంగా లేను, నేను చెయ్యలేను, నేను పరిశోధించినటువంటి ఫైల్ ఇది, ఈ ఫైల్ మీకు ఇచ్చేస్తున్నాను, కృష్ణ గారు మీకు ఏమైనా ఉపయోగపడుతుందేమో చూడండి అంటే ఆ ఫైలు మహారథి గారికి ఇచ్చారంటే కృష్ణ గారు ఇస్తే అందులో ఒక్క సన్నివేశం మాత్రం ఉపయోగపడుతుంది మనకు బాగా, మిగతాదంతా కల్పిత కథలాగా ఉంది, వద్దని చెప్పేసి. ముఖ్యంగా అండి ఇందులో పాత్రల ఎంపిక చాలా అద్భుతమైన ఎంపిక అండి. కృష్ణ గారు చేసినటువంటి ఎంపిక ఎంత గొప్పగా ఎంపిక చేసుకున్నారంటే, గాం గంటం ధర కావచ్చు, గాం మల్లుధర కావచ్చు, గుమ్మడి గారు ప్రభాకర్ రెడ్డి గారు వేసినటువంటి పాత్రలు, చంద్రమోహన్ గారి పాత్ర, గుడాలు, పడాలు, ఈ పాత్రలన్నీ రూతర్ఫర్డ్గా జగ్గయ్య గారిని తీసుకొచ్చి, జగ్గయ్య గారిని యాజ్ ఇట్ ఈజ్గా ఆయన్ని బ్రిటిషర్గా చూపించాలని చెప్పేసి ఆ విగ్ కావచ్చు, కాస్ట్యూమ్స్ కావచ్చు, దట్ క్రెడిట్ గోస్ టు మేకప్కి సంబంధించిన దానికి సంబంధించి మాధవరావు గారు, కృష్ణ గారు మేకప్ మ్యాన్, గుమ్మడి గారు మన జగ్గయ్య గారు లెన్స్ పెట్టారు. ఆ లెన్స్ వచ్చేసి గాజు లెన్స్ అనమాట. ఫస్ట్ టైము జగ్గయ్య గారు భయపడ్డారంట లెన్స్ పెట్టుకోవడానికి. ఒక లెన్స్ అయితే చిట్లిండిందంట లెన్స్. తర్వాత చాలా డాక్టర్ల వారం రోజులు మాధవరావు గారు వెళ్ళి లెన్స్ అసలు ఎలా అమర్చాలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని నేర్చుకుని వచ్చి వీళ్ళకి అమర్చారంట జగ్గయ్య గారికి. ఆ పాత్ర జగ్గయ్య గారికి బాగా అభిమాన పాత్రలో రూతర్ఫర్డ్ ఒకటి. మీకు ఇంటర్వెల్ తర్వాత వస్తాడు రూతర్ఫర్డ్. ఇంటర్వెల్ వరకు ఒక మూడ్లో ఒక సినిమా. మీకు అసలు టైటిల్ సాంగ్ ఆరుద్ర గారు, రగిలింది విప్లవాగ్ని ఈరోజు, ఆ అగ్ని పేరు అల్లూరి సీత అది ప్రారంభం అవగానే ఏంటంటే మనం తెలియనటువంటి మనం ఒక ఇలా మనల్ని మనం సర్దుకొని సినిమా చూడటం మొదలు పెడతాం. ఏదో స్టార్ట్ నిజంగా వాక్యాలండి, ఆరుద్ర గారు వాక్యాలు, ఆదినారాయణరావు గారు సంగీతం. ఆదినారాయణరావు గారు ఇందులో హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ అని ఇంగ్లీష్ పాట కూడా రాశారు.
ఇక్కడ ఈ సినిమాకు సంబంధించి కృష్ణ గారిని మనం ఎక్కడ అభినందించాలంటే డిసెంబర్ 15 మొదలుపెట్టారండి సినిమా. డిసెంబర్ 15 నుంచి సెకండ్ షెడ్యూల్ డిసెంబర్ 15 నుంచి జనవరి 31 వరకు 45 రోజులు నాన్ స్టాప్ షెడ్యూలు. చింతపల్లి, బలిమెల అంటారు, బలిమెల, అన్నవరం అంటే సత్యనారాయణ స్వామి దేవస్థానం కాదు, ఏజెన్సీలో ఒక అన్నవరం ఉంది, కృష్ణదేవిపేట, లోతుగడ్డ, పోసెంపాడు, ఈ 6 లొకేషన్స్లో చేశారు. అప్పటికి తుని రైల్వే స్టేషన్లో దిగి తుని దగ్గర నుంచి ఏజెన్సీలోకి వెళ్ళాలి. ఏజెన్సీలోకి వెళ్ళాలంటే ఏంటి, 40 కిలోమీటర్లు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి ఏజెన్సీలోకి ఇంకా నరమానవుడు అనేవాడు కనిపించడు, అక్కడే ఉండి షూటింగ్ చేయాలి. రోజు వీళ్ళకి తుని నుంచి ఎక్కడ తీసుకెళ్తారు, 40 కిలోమీటర్లు అని చెప్పి కృష్ణ గారు ఏం చేశారంటే 300 మంది ఉండడానికి కాటేజీలు నిర్మించారు. 300 మంది ఉండడానికి కాటేజీలు, పద్మాలయ కాలనీ పేరు పెట్టి కాటేజీలు నిర్మించి దాంట్లో చలి కదా, చలికాలంలో నెగళ్ళు వేసి, తర్వాత కొన్ని రూమ్స్లో వచ్చేసి రూమ్స్లోనే నెగళ్ళు వేసి, కొన్ని రూమ్స్లోనే హీటర్స్ పెట్టి నాన్ స్టాప్ 24 అవర్స్ హాట్ వాటర్ కావాలంటే హీటర్ పెట్టుకొని వీళ్ళు కాచుకునేలాగా లైన్స్ తీసుకుని, తర్వాత వేడి నీళ్ళు కావాలి, గాడి పొయ్యిలు తవ్వేసి 24 అవర్స్ వేడి నీళ్ళు కావాలంటే కొంతమంది బయట జూనియర్ ఆర్టిస్టులు, అలా ఈ పద్మాలయ కాలనీ 300 మంది ఆర్టిస్టులకి టెక్నీషియన్లకి ఆలవాలంగా పద్మాలయ కాలనీ కాటేజీలు రూములు నిర్మించి, అసలు ఇంత చలిలో ఆర్టిస్టులు ఎవరెవరు, కృష్ణ గారు, మంజుల గారు, జయంతి గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, జగ్గయ్య గారు, నందితా బోస్ అని బెంగాలీ నుంచి జగ్గయ్య గారికి పేరుగా వేసిన ఆవిడ బెంగాలీ యాక్ట్రెస్ నందితా బోస్ గారు, అల్లు రామలింగయ్య గారు, త్యాగరాజు గారు, సాక్షి రంగారావు గారు, చంద్రమోహన్ గారు, అసలు ఎవరు లేరు. ఎంతమంది పెద్ద ఆర్టిస్టులు అంటే అంతమంది పెద్ద ఆర్టిస్టులు. కేవీ చలం గారు, అసలు నంబర్ ఆఫ్ ఆర్టిస్టులు. తర్వాత రావు గోపాలరావు గారు, చలపతిరావు గారు, ఇంతమంది, టైగర్ ప్రకాష్ని అతను. ఇందులో ఎస్వి రంగారావు గారు ఒక పాత్ర చేయాలి. ఎస్వి రంగారావు అగ్గిరాజు పాత్ర ఎస్వి రంగారావు గారు చేయాలి. ఎస్వి రంగారావు గారు యశోదాకృష్ణ, వీళ్ళు డేట్లు క్లాష్ అయినాయి. వీళ్ళు ముందు వాహిని స్టూడియోలో ప్రారంభించినప్పుడు కొండదేవత నిన్ను కొలిచేమమ్మ పాటతో ప్రారంభించారు. చక్రపాణి గారు వచ్చి మన స్టూడియోలో 4th ఫ్లోర్లో స్టార్ట్ చేయండి, పాతాళ భైరవి అక్కడే తీసాము, 4th ఫ్లోర్లో ఆ సెట్ వేసి ఆ పాటతో మొదలుపెట్టి కృష్ణ అని చెప్పి చక్రపాణి గారు చెప్పి ఆయనే ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తే కొసరాజు రాఘవయ్య చౌదరి గారు రాశారు ఆ పాట. అక్కడ ఆ పాటతో ప్రారంభించిన తర్వాత మీకు హనుమంతరావు గారు ఎవరైతే మొత్తం నిర్మాత ఆయనే, ఎవరు కృష్ణ గారి సోదరులు, నిర్వహణ ఆదిశేషగిరిరావు గారు. ఈయన హనుమంతరావు గారు ఆయనకి ఎక్కువ 3 నెలలు అప్పటికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఉంటుంది కదా, ఆ ప్రీ ప్రొడక్షన్ వర్క్ వల్ల ఆయన హాస్పిటలైజ్ అయ్యారు. అందుకని వీళ్ళు ఈ షెడ్యూల్ ఏదైతే ఉందో షెడ్యూల్కి లేట్గా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఇక్కడికి వెళ్ళి ఈ ఎస్వి రంగారావు గారు ఈ డేట్స్ క్లాష్ అవ్వటం, షెడ్యూల్ లేట్ అవ్వడంతో ఎస్వి రంగారావు గారు యశోదాకృష్ణ ఆ సినిమాకి డేట్లు ఇచ్చేసాడు. ఆయన యశోదాకృష్ణ అనే సినిమాలో కంసుడి పాత్రకి ఇచ్చేస్తే, అదేంటండి మనం అగ్గిరాజు పాత్ర మీరే చేయాలి, మీరు చేస్తేనే పండుతుంది ఆ పాత్ర, మీరేమో అటు వెళ్ళిపోయారు అని ఆలోచించి, అసలు అప్పటిదాకా ఒక ఎస్వి రంగారావు గారు చేయకపోతే ఎవరి చేత చేయిద్దాం అని ఆలోచించి బాలయ్య గారు చేసి, అందరూ ఏంటండి రంగారావు గారు చేయాల్సిన పాత్ర బాలయ్య గారు లిస్ట్ లో చెప్తుంటే గుర్తు అగ్గిరాజు పాత్ర ఎందుకోసం ఆపారు దాన్ని అంటే, అప్పుడు బాలయ్య గారు కూడా కృష్ణ గారితో అన్నారంట, కాదండి రంగారావు గారు చేయాల్సిన పాత్ర అని బయట బాగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది, నన్నేమో మీరు ఈ పాత్రకి ఎంచుకున్నారు అంటే, లేదు నాకు నీ మీద నమ్మకం ఉంది, ఎందుకంటే బొబ్బిలి యుద్ధంలో రంగారాయుడు పాత్ర అద్భుతంగా చేశాడు, నాకు అది గుర్తుంది, నువ్వు చాలా బాగా చేసావు, కాబట్టి బాలయ్య నువ్వు చేయి ఈ పాత్ర అని చెప్పి ఆయన పట్టుబట్టి బాలయ్య గారు కూడా చాలా బాగా చేశారు. బాలయ్య గారు ఒక అద్భుతం అండి. అల్లూరి సీతారామరాజు ఎంత అద్భుతం అంటే, ఈ సినిమా గురించి మాట్లాడుకొని విజయ నిర్మల్ గారి గురించి మాట్లాడుకోకపోతే చాలా తప్పిదమవుతుంది. ఎందుకంటే సీత పాత్ర అంటే, సీత అనే ఆమె ఆయన జీవితంలో ఉందని, సీతను ప్రేమించారని, సీతకు వేరే వాళ్ళతో పెళ్ళి అయిపోయిందని, ప్రేమించుకున్నటువంటి రామరాజు సీత, ఆయన పేరు రికార్డ్స్లో కూడా శ్రీరామరాజు అనే ఉంటుంది. ప్రేమించుకున్న తర్వాత రామరాజు క్షత్రియుడు కావడం, సీత తక్కువ కులానికి చెందినటువంటి యువతి కావడంతో వాళ్ళ పెళ్లికి ఒప్పుకోలేకపోతే సీత అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని 3 కథనాలు ఉన్నాయండి సీతకు సంబంధించి. ఒకటి కాదు, గోదావరి జిల్లాలో 3 కథనాలు చెప్తారు మనకి. చెబితే ఆ సీత అనే పాత్ర అయితే ఉంది అన్న విషయం దయానంద మహర్షి, దయానిధి మహర్షి, ఒక మహర్షి కూడా గుమ్మడి గారికి చెప్పారంట, సీత అనే పాత్ర అయితే ఉందయ్యా రామరాజు జీవితంలో అంటే. అప్పుడు వీళ్ళు కన్విన్సింగ్గా సీతారామరాజు అన్నది, అందుకే కథలు అద్భుతంగా విడిపోయింది. వస్తాడు నారాజు ఈరోజు పాట కానీ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి అద్భుతమైన అజరామరమైన అపురూపమైన గీతం. ఈ పాటలో అండి మోషన్ క్యాప్చరింగ్ అనేటటువంటి దాన్ని విఎస్ఆర్ స్వామి గారు చేశారు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో మోషన్ క్యాప్చర్ చేయడం 3 గంటల్లో చేశారు.
తర్వాత తెలుగులో వచ్చినటువంటి మొట్టమొదటి స్కోప్ సినిమా, కలర్లో వచ్చినటువంటి సినిమా స్కోపు. ఈ స్కోప్ అప్పటికి పాకీజా సినిమా వీటికి కమల్ ఆమ్రోహి గారు వాళ్ళు వాడారు. వీళ్ళు వెళ్ళి లెన్స్ అక్కడి నుంచి కమల్ ఆమ్రోహి గారిని అడిగి ఆ లెన్స్ తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత షూటింగ్ వెళ్ళడానికి ముందు విఎస్ఆర్ స్వామి గారు ఆర్టిస్టులతో కొన్ని సీన్స్ తీసి ఈ లెన్స్ వేసుకొని తీసి మొత్తం ఒకసారి చూసుకుని అద్భుతంగా వచ్చిందా రాలేదా అని నిర్ధారించుకొని అప్పుడు షూటింగ్కి వెళ్ళడం జరిగింది. అలా విజయ నిర్మల్ గారి పాత్ర అజరామరంగా ఇప్పటికీ ఎప్పటికీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. సన్నివేశాల రూపకల్పన అండి, సన్నివేశాలలో ఉన్నటువంటి భావోద్వేగం కావచ్చు, అల్లూరి సీతారామరాజు పాత్రను తీర్చిదిద్దిన తీరు కావచ్చు, మరీ ముఖ్యంగా కృష్ణ గారి పాత్రని ప్రాణప్రదంగా ప్రేమించడం వల్ల 45 రోజులు నాన్ స్టాప్ షెడ్యూల్ కావడం వల్ల ఏమైపోయిందంటే ఆయన ఆ పాత్రలోకి వెళ్ళిపోయారు. ఆయన ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆయనలోకి అల్లూరి సీతారామరాజు ఆవహించాడా అనేటటువంటి క్లైమాక్స్ ఒక్కటి త్రిపురనేని మహారథి గారి వల్ల రాయటం అసలు ఆయన వల్ల కావడం లేదంట. అందుకని ఆయన ఏం చేశారంటే చన్నీళ్ళ స్నానం చేయటం, అడవి లోపలికి వెళ్ళిపోవటం. మొత్తం ఏజెన్సీ కదా, షూటింగ్కి వెళ్ళిన తర్వాత అడవి లోపలికి వెళ్ళిపోయి దిశమలతో కూర్చుని ఆలోచించి అల్లూరి సీతారామరాజు అయితే ఆయనని చంపడానికి ఇంకా చంపేస్తున్నారని తెలిసిన సందర్భంలో అల్లూరి సీతారామరాజు అయితే నిజంగా ఏమి మాట్లాడి ఉంటాడు ఊహించి ఆలోచించి ప్రొడక్షన్ వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారంట ఆయన కోసం. ఏమైపోయారు ఈయన, అడవిలోకి వెళ్ళిపోయారని. వెళ్ళిన తర్వాత ఆయన ఒక యోగముద్రలో ధ్యాన నిద్రలో ఉన్నారంట త్రిపురనేని మహారథి గారు. అప్పుడు వాళ్ళు వచ్చి కదిపిన తర్వాత ఆయనకు అప్పుడు వచ్చినటువంటి ఆలోచన, ఈ మట్టిలో ఉంది కదా, ఈ మట్టిలో మట్టినై, నీటిలో నీటినై, గాలిలో గాలినై, స్వాతంత్ర గీతాన్నై, సమర నినాదాన్నై అని చెప్పేటటువంటి 6 వాక్యాలు అప్పుడు పుట్టినటువంటి సంభాషణలు అన్నమాట. రుతర్ఫర్డ్ అక్కడ కాదు ఇక్కడ కాల్చు అన్నప్పుడు థియేటర్లో నిజంగా అంటే రిలీజ్ మాకు స్కూల్ డేస్లో వేసినప్పుడు ఇప్పుడు చూస్తేనే మాకు ఇంత గూస్ బంప్స్ టైంలో ఏ రేంజ్ సెన్సేషన్ అయి ఉంటుందా అనేసి చాలా ఫీల్ అయిన సందర్భం. అయితే ఇప్పుడు చెప్పిన దాంట్లో కొన్ని చిత్రీకరణ సమయంలో అంటే యూనిట్ నుంచి ఇవి రియల్ లైఫ్లో లేవు కదా, ఇది మనం ఒక రియల్ లైఫ్ స్టోరీ తీసుకుంటే కొన్ని కల్పితాలను మనం చేరుస్తున్నాం. నాటకీయత అండి, ఎంతవరకు నాటకీయత. ఓకే, నాటకీయత అనేది చాలా అవసరం. నాటకీయత లేకపోతే ఏమవుతుందంటే రక్తి కట్టదు, డాక్యుమెంటేషన్ లాగా ఉంటుంది. మీకు కృష్ణ గారు, గుమ్మడి గారు, ప్రభాకర్ రెడ్డి గారు నించునుంటే అల్లూరి సీతారామరాజు గారిని, గామ్మల్లుధర్ని, గంటంధర్ని నిజంగా చూసినటువంటి ఆ ప్రాంతపు వృద్ధుడు ఒకడు చూసి పరవశించిపోయాడంటే వాడు ముగ్గురిని చూసి నిజంగా అల్లూరి సీతారామరాజు గారు, మల్లుధర్ గారు, గంటంధర్ గారు ఇక్కడికి వచ్చి మళ్ళీ నించున్నట్టుందని పరవశించిపోయి పులకించిపోయాడంట అక్కడ షూటింగ్కి వచ్చినవాడు. తుని రైల్వే స్టేషన్ కృష్ణ గారు ఆఖరి రోజు పూర్తి చేసుకుని వెళుతుంటే 10,000 మంది జనం తరలొచ్చి కృష్ణ గారికి వీడుకోలు ఇచ్చారు. చాలామందికి తెలియచ్చు. 10,000 మంది వచ్చి అల్లూరి సీతారామరాజుకి జై అని నినాదాలు చేస్తూ కృష్ణ గారిని తీసుకెళ్లి రైలు ఎక్కించినటువంటి సందర్భం. ఈ సినిమా మొత్తం ఒక్కటే ఒక ఎత్తు అండి, తెలుగు వీరలేవరా పాట ఒక్కటే ఒక ఎత్తు. ఎందుకంటే ఘంటసాల గారు అస్వస్థతలై ఆయన పాడలేనటువంటి పరిస్థితులలో కృష్ణ గారు వెళ్ళి మీరు పాడేంత వరకు నేను ఎదురు చూస్తానని చెప్పిన తర్వాత ఆయన వచ్చి కొంత స్వస్థత చేకూరిన తర్వాత, అందుకే మీకు ఘంటసాల గారు గొంతులో ఉంటుంది, తర్వాత రామకృష్ణ గారి గొంతులోనూ ఈ పాట ఉంటుంది అన్నమాట. కోరస్ దగ్గరకు వస్తే అక్కడి నుంచి మీకు రామకృష్ణ గారి గొంతుకు వినిపిస్తుంది. ఈ పాటకు గాను జాతీయ ఉత్తమ గీత రచయితగా మహాకవి శ్రీశ్రీ గారు పురస్కారం అందుకున్నారు. తెలుగు సినిమా రచనకు సంబంధించి, గీత రచనకు సంబంధించి మరీ ముఖ్యంగా మొట్టమొదటి పురస్కారం మహాకవి శ్రీశ్రీ గారికి తెలుగు వీర లేవరాకు వచ్చింది. ఈ పాట అంటే కృష్ణ గారికి ఎంత ఇష్టం అంటే ఆయన 300 సినిమాకి తెలుగు వీర లేవరా అని పేరు పెట్టుకున్నారు కృష్ణ గారు. అట్లా ఎన్నో అద్భుతాలు, ఎన్నో అనుభూతులు, ఎన్నో అజరామరమైనటువంటి జ్ఞాపకాలు. నా 10th క్లాస్ పూర్తయి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేను అల్లూరి సీతారామరాజు ఏకపాత్ర అభినయం చేయాల్సి వచ్చింది మా మదనపల్లి నాటకళా పరిషత్ కోసం. నేను సరిగ్గా మా పంచరత్న టాకీస్లో అల్లూరి సీతారామరాజు ఆడుతోంది అనమాట. నేను మధ్యాహ్నం మ్యాట్నీకి వెళ్ళిపోయి మ్యాట్నీ చూసేసి తర్వాత ఈవినింగ్ రిహార్సల్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు రాసిన డైలాగులు మర్చిపోయి ఈ మట్టిలో మట్టినే నీళ్ళు ఇవి చెప్తున్నా, ఈ గాలిలో గాలిని ఈ డైలాగులు చెప్తుంటే ఎవరై ఆ అల్లూరి సీతారామరాజు సినిమాలో డైలాగ్స్ మనం రాసిన డైలాగ్స్ వేరేరా అని మా గురువులు అనమాట. కృష్ణ గారు అంత పూనేస్తారు అనమాట తెలియకుండా. క్లైమాక్స్ విషయంలో కూడా అంటే అప్పటి చరిత్రకారులు కల్పితాలను పెట్టారు, ఇది కరెక్ట్ కాదు కదా, చెట్టుకు కట్టేసి కాల్చి చంపారన్నది ఇంత నాటకీయంగా చూపించటము సమంజసమైన వాదనను కూడా అప్పటి వాళ్ళు తీశారని విన్నారు. ఇది మంచి ప్రశ్న అండి. వాస్తవానికి ఏంటంటే 2 రకాల వాదనలు ఉన్నాయి. అందులో ఒకటేంటంటే ఆయన సంధ్యావందనం చేసుకుని వస్తూ ఉంటే వీళ్ళు
బ్రిటిష్ పోలీసులు ఆయన కాల్చి చంపారన్నది ఒకటి. లేదు ఆయనను అక్కడికి తీసుకెళ్ళి రూథర్ఫర్డ్ తీసుకెళ్ళి చంపించాడు అన్నది ఒకటి. వాస్తవానికి చరిత్రలో ఎక్కడ రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు ఎప్పుడు కలుసుకోలేదు. ఇక్కడ నాటకీయత కోసం 2 సార్లు కలుసుకున్నట్టు చూపిస్తారు. చంపడానికి ముందు, అంతకుముందు ఒకసారి 2 సార్లు రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు. ఎందుకంటే రూథర్ఫర్డ్ అల్లూరి సీతారామరాజు ఎదురు పడకపోతే ఎవరి మనోభావాలు ఏంటి, ఎవరి భావజాలం ఏంటి, ఎవరి వాదనా పటిమ ఏంటి వినిపించేటటువంటి అంటే ఇప్పుడు ఒక భారతీయుడిగా ఇప్పుడు నాకు బాగా గుర్తున్న సన్నివేశంలో క్లైమాక్స్లో ఏంటంటే రూథర్ఫర్డ్ ఏమంటాడంటే, శభాష్ రామరాజు, నీ దేశభక్తికి మెచ్చితిన, నీవే కానీ మా లండన్లో పుట్టి ఉంటానంటే పొరపాటును కూడా ఆ మాట అన్నది రూథర్ఫర్డ్ అంటాడనమాట. నా దేశంలో నేను 1,00,000 సార్లు పుడతాను, నా దేశంలో మళ్ళీ పుడితే మళ్ళీ జన్మంటుంటే 1,00,000 సార్లు ఈ దేశంలో ఈ గడ్డ మీద ఈ మట్టి మీద పుట్టాలని కోరుకుంటాను. ఈ డైలాగ్స్, ఈ ఎమోషన్ ఏంటంటే వాళ్ళిద్దరూ కలగకపోతే ఈ ఎమోషన్ రాదు. ఇది నాటకీయత, ఇది అవసరం. వాళ్ళిద్దరూ కలవలేదు. రూథర్ఫర్డ్గా జగ్గయ్య గారు ఆయన పర్ఫార్మెన్స్ ఆయన ఇచ్చేసి, కృష్ణ గారు ఆయన పర్ఫార్మెన్స్ ఆయన గుహలో ఆయన ఇచ్చేసి, కొండ గుహలో రూథర్ఫర్డ్ వచ్చేసి వెళ్ళిపోయి బ్రిటిష్ పోలీసులు రాజనాల్ గారు వచ్చి కాలుస్తారు, వెళ్ళి కాల్ చేసి వచ్చేసాయి అంటే అది ఎలా ఉంటుంది? ఉండదు కదా. ఇప్పుడు ఒక బ్రిటిషర్గా వాడి యొక్క మనస్తత్వం ఏంటి, వాడి యొక్క ఆలోచన విధానం ఏంటి? ఇక్కడ అతను వచ్చి అల్లూరి సీతారామరాజుని ప్రశ్నిస్తున్నాడు, అల్లూరి సీతారామరాజు సమాధానం చెప్తున్నాడు రూథర్ఫర్డ్కి. అది చాలా అవసరం ఇక్కడ. మీకు అర్థమైంది కదా. అందుకు 2 సార్లు వాళ్ళు కలిసినట్టు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్టు చూపించారు. మీకు 7 సెట్ల విగ్గులు రెడీగా ఉండేవండి. కంటిన్యూటీ మిస్ అవ్వకుండా 7 సెట్ల విగ్గులు, 7 సెట్ల కాస్ట్యూమ్స్ మాధవరావు గారు వీళ్ళు సిద్ధం చేసి కృష్ణ గారి కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంచారు. అంటే ఒక్కొక్కసారి ఫైట్స్ సీన్స్ ఉంటాయి, చేస్ సీన్స్ ఉంటాయి, విగ్ పాడవుతుంది. అవును, ఇమ్మీడియట్ షూట్ మధ్యాహ్నమే ఉంది, మధ్యాహ్నం నుంచి మళ్ళీ షూట్ అంటారు అనుకోండి, ఇంకొక సెట్ రెడీగా ఉండదు అనమాట. అంత జాగ్రత్తలు తీసుకుని అలా చేసినటువంటి ఒక అద్భుతమైన, అద్వితీయమైన, అజరామరమైన తెలుగు సినిమా ప్రియులు, ప్రేమికులు, తెలుగు సినిమా పరిశ్రమ సగర్వంగా ఇది మా ఆస్తి అని చెప్పుకోదగినటువంటి సినిమాల్లో ఖచ్చితంగా అప్పటికి అల్లూరి సీతారామరాజు ఉంటుంది. దర్శకుడిగా ఈ సినిమా ఫస్ట్ కాపీ చూసుకోకుండా సగంలోనే మరణించినటువంటి పచ్చకామెర్ల వ్యాధితో వి రామచంద్రరావు గారు మరణిస్తే కేఎస్ఆర్ దాస్ గారు, కృష్ణ గారు ఇరువురు కలిసి సినిమాని పూర్తి చేశారు. అలాగే అందుకే సెకండ్ యూనిట్ డైరెక్టర్గా కేఎస్ఆర్ దాస్ గారి పేరు వేశారు టైటిల్ కార్డ్స్లో. ఆరుద్ర గారు, శ్రీశ్రీ గారు, కొసరాజు గారు, సి నారాయణ రెడ్డి గారు నలుగురు పాటలు రాశారు. అట్లాగే మాటలు త్రిపురనేని మహారథి గారు, విఎస్ఆర్ స్వామి గారు ఛాయాగ్రహణం, మనకి కుదరవల్లి రామలింగేశ్వర గారు, తోట వెంకటేశ్వర గారు, కుదరవల్లి రామలింగేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ కళాదర్శకత్వం వహించారు. అద్వితీయమైన దృశ్యకావ్యం ఆదిశేషగిరిరావు గారి నిర్వహణలో, హనుమంతరావు గారి నిర్మాణతలో పద్మాలయ వారు నిర్మించినటువంటి అద్భుతమైన అజరామరమైన దృశ్యకావ్యం. ఈ సినిమా పూర్తయి ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత మీకు చక్రపాణి గారు పాటతో, మరి అక్కడే కదా ప్రారంభమైంది వాళ్ళ 4th ఫ్లోర్లో, ప్రింట్ రెడీ అయితే నాకు సినిమా చూపిస్తావా అని అడిగారంట. మరుసటి రోజు కల్లా ప్రింట్ రెడీ అయిపోయింది, ఆయనకు వేసేసారు. ఆయన చూసేసి ఏం చెప్తారని కృష్ణ గారు ఎదురు చూస్తుంటే చక్రపాణి గారు రేపు ఒకసారి ఇటువైపు వచ్చినప్పుడు కనిపించు అని వెళ్ళిపోయారంట చక్రపాణి గారు. ఓకే. మరుసటి రోజు కృష్ణ గారు ఉదయాన్నే ఏం చెప్తారో పెద్ద ఆయన అని హడావిడిగా వెళ్ళి ఏంటి నిన్న సినిమా చూశారు కదా, కనిపించమన్నారు కదా, ఏంటంటే ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తున్నావు అన్నారంట. 8 సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయండి, ఇంక 8 మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారంటే వాళ్ళందరి పని అయిపోయినట్టే అన్నాడంట. అంటే ఇది బాగుందా బాగోలేదంటే, నిన్న ఈ పాత్రలో చూసిన తర్వాత మిగతా సినిమాలు ఏవి నిన్న ఒక పట్టాన ప్రేక్షకులు అంగీకరించారు కృష్ణ, వాళ్ళందరి నిర్మాతలు అయిపోయినట్టు, ఆ సినిమాలన్నీ పోతాయి, ఫ్లాప్ అవుతాయి, చూడు నేను చెప్తున్నాను అన్నారంట. 1974 మే 1 మేడే పర్వదిన శుభ సందర్భంగా విడుదలై ఉదయం ఆటతోనే కనీ విని ఎరుగని సూపర్ డూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుని ఇవాళకి మనం మాట్లాడుకునేటువంటి దృశ్యకావ్యంగా అల్లూరి సీతారామరాజు చరిత్రలో నిలిచిపోయింది, మిగిలిపోయింది. మీకు 17 అంటే అప్పుడు ఆ టైంలో అంటే కృష్ణ గారు ఈ ప్రాజెక్ట్ చేసేటప్పటికి జానపద సాంఘిక చిత్రాలే ఎక్కువగా హిట్స్ వెళ్తూ ఉన్నాయి. అంత పెద్ద భారీ బడ్జెట్తో ఈ సినిమా అంటే ఆయన రిస్క్ చేస్తున్నారనేసని ఆయనకు తెలుసండి. 30 లక్షల వ్యయం అప్పట్లో, అంటే 30 లక్షలు అంటే చాలా భారీ బడ్జెట్ సినిమా కింద లెక్క. అవును. ఇంతమంది ఆర్టిస్టులని, టెక్నీషియన్స్ని, యూనిట్ మెంబర్స్ని, జూనియర్ ఆర్టిస్టులని తీసుకుని ఏజెన్సీకి వెళ్ళి 45 రోజుల పాటు అక్కడ ఉండి సినిమాని ఒక మహాయజ్ఞంలా నిర్వహించడం అంటే సాధారణమైన విషయం కదా. కృష్ణ గారి ఆ డేషింగ్ నేచర్ కృష్ణ గారిది ఉందే, ఆ సాహసం చెయ్యాలి. మనం చాలాసార్లు చెప్పాము,
సాహసానికి మారుపేరు కృష్ణ, సాహసమే నా ఊపిరి అన్న మాటకి పర్యాయపదం సూపర్ స్టార్ కృష్ణ గారు అని చెప్పి దానికి నిలువెత్తు నిదర్శనం సూపర్ స్టార్ కృష్ణ గారు. 10 ఏళ్ల తర్వాత రామారావు గారు అప్పటికి ఇది విడుదలైన తర్వాత 10 సంవత్సరాలు అంటే ఇది 74లో విడుదలై ఇంకా 81 అప్పట్లో రామారావు గారికి ఇంకా రాజకీయ రంగ ప్రవేశం చేస్తాననేటటువంటి ఒక ఆలోచన అప్పటికి వచ్చి అల్లూరి సీతారామరాజు తీయాలని ఆలోచన వచ్చింది రామారావు గారి. స్క్రిప్ట్ ఎలాగ ఉంది కదా అని మహారథి గారిని అప్పటి వరకు మహారథి గారిని రామారావు గారు తర్వాత మహారథి గారికి కబురు పంపించారు, పరుచూరి బ్రదర్స్ కబురు పంపించారు, చెప్పారంట. చెప్తే పరుచూరి బ్రదర్స్ అన్నారంట, మేము రాస్తాం కానీ ఒక్కసారి కృష్ణ గారు తీసిన అల్లూరి సీతారామరాజు చూడండి అన్నయ్య గారు మా కోసం అంటే కృష్ణ గారికి కబురు పంపించి ఎదురుపడ్డారు ఎక్కడ స్టూడియోలో. కృష్ణ గారు వెళ్ళి రామారావు గారిని పలకరిస్తే ఒకసారి మేము చూడాలనుకుంటున్నాం బ్రదర్ అల్లూరి సీతారామరాజు అంటే విజయకృష్ణలో వేశారని. వేసి రామారావు గారు కృష్ణ గారు పక్కన కూర్చొని చూసిన తర్వాత సినిమా పూర్తయిపోయిన తర్వాత రామారావు గారు లేచి కృష్ణ గారిని ఆలింగనం చేసుకుని ఎందుకంటే బాగా మేము తీయలేం బ్రదర్ అని చెప్పి వచ్చి మేము విరమించుకుంటున్నాం, సోదరుడు కృష్ణ గారు చాలా బాగా తీశారు రామారావు గారు ప్రకటన ఇచ్చారు. అప్పుడు దట్ ఈస్ సూపర్ స్టార్ కృష్ణ గారు, దట్ ఈజ్ ఎన్టీఆర్ గారు కూడా. ఖచ్చితంగా. కాకపోతే రామారావు గారు ఆ పాత్రలో కనిపించాలన్న ఆనందము ఆవేశము ఒకటి ఉంది కదా ఆర్ద్రతో, దానిని ఆయన అటు సర్దార్ పాపారాయుడు సుదీర్ఘ విరామానంతరం మేజర్ చంద్రకాంత్లో తీర్చుకున్నారు. అవార్డ్స్ ఏమేమి? జాతీయ పురస్కారాలకు వచ్చేటప్పటికి మొట్టమొదటి జాతీయ పురస్కారం ఇంకా మాకు ఉత్తమ నందులు చాలా వచ్చినాయి, ఉత్తమ చిత్రం బంగారు నంది, ఇట్లా చాలా పురస్కారాలు వచ్చినాయి. జీవన జ్యోతి పోటీ పడింది అప్పుడు, అందుకని జీవన జ్యోతికి అల్లూరి సీతారామరాజుకి మీకు పోటాపోటీగా అవార్డ్స్ వచ్చినాయి. మరొకసారి కృష్ణ గారి ఫ్యాన్స్ని అలరిస్తూ అల్లూరి సీతారామరాజు గురించి అద్భుతమైన విశ్లేషణ, అప్పుడు ఆయన పడ్డ కష్టము శ్రమ అది ఎంతటి విజయాన్ని అందించింది, ఇప్పటికి మనం మాట్లాడుకునేంత అద్భుత విజయం అని క్లియర్గా చెప్పారు. మరొకరు ఇంకొక హీరో ఎవరు చేసినా అల్లూరి సీతారామరాజుగా అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేది నటశేఖరుడే, సూపర్ స్టార్ కృష్ణ గారు మాత్రమే. సూపర్. మరొకసారి కృష్ణ గారి ఫ్యాన్స్కి ముస్తాన భోజనం అందించారు శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.